కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎటువంటి ఒత్తులతో ఎటువంటి దీపారాధనలు చేస్తూ వచ్చినట్లయితే గనక మనకు ఉండేటువంటి కష్టాలు పోగొట్టుకోవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున గురుబలాన్ని వృద్ధి చేసుకోవడానికి గాను ఉపకరించేటువంటి దీపారాధన గురించి తెలుసుకుందాం. మంచి ఐశ్వర్యం కావాలన్నా, వచ్చిన ఐశ్వర్యం స్థిరంగా నిలబడాలన్నా, సత్సంతానం కలగాలన్నా, సంతానం మంచి నడవడికలో ఉండాలన్నా, మనకు మంచి పేరు ప్రఖ్యాతులు కలగాలన్నా, మనం ఉండేటువంటి స్థాయి హోదా ఎప్పుడు కూడా పెరిగి ఉండాలన్నా, మంచి మానసిక సంతృప్తి కలగాలన్నా, భగవద్ అనుగ్రహం కావాలన్నా, శుభకార్యాలు ముందడుగు వేయాలన్నా అన్నింటికీ కూడా గురుబలమే ఆధారం. అటువంటి గురుబలాన్ని మనం అందుకోవడానికి గాను ఉపకరించేటువంటి పరిహారం ఇది. ఏదైనా సరే మనకి ఇష్టమైనటువంటి దేవాలయానికి వెళ్ళి ఇష్టదైవం ముందు కొబ్బరికాయ కొట్టాలి. ఆ కొబ్బరికాయ కొట్టాక పీచు ఎటువైపు ఉంటుందో ఆ చిప్పని మాత్రమే తీసుకోవాలి. తీసుకొని ఈ పీచు తీసివేసి ఆ కొబ్బరి చిప్ప నిండుగా నువ్వుల నూనెను, అదే ప్రకారంగా ఆముదాన్ని, వేప నూనెను, విప్ప నూనెను, ఆవు నెయ్యిని సమపాలల్లో వేయాలి. ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదము, కొబ్బరి నూనె వీటిని సమపాలల్లో వేయాలి. ఇలా వేసిన తర్వాత అందులో 5 వైపులా ఉండే విధంగా 5 దిక్కులా ప్రకాశించే విధంగా 5 ఒత్తులను పసుపు ఒత్తులను వేయాలి. ఇవి పసుపు ఒత్తులుగా ద్రవిస్తే మనం పసుపు ఒత్తులే వేయచ్చు. ఒకవేళ పసుపు ఒత్తులు లభించకపోతే కనుక పసుపు రంగు బట్టను తీసుకొని దాంతో 5 రకాల ఒత్తులు తయారు చేసి వాటిని వేసి వెలిగించవచ్చు. ఇలా కనుక 44 రోజుల పాటు చేసినట్లయితే ఎవరికైతే గురుబలం తక్కువగా ఉందో జాతకంలో వాళ్ళకి గురుబలం వృద్ధి చెందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. శుభకార్యాలన్నింటిలో కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందరి అమోఘమైనటువంటి పరిహారం ఇది. ఇటువంటి మరిన్ని పరిహారాలు తెలుసుకునేందుకు ముందుగా మంగళవారం నాటి ఈ శుభవేళ మారుతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి హనుమాన్ చాలీసాని శ్రవణం చేద్దాం. రామదూత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధా रघुवर विमल यश जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देह मोहि हरहु कलेश विकार। जय हनुमान 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 ज्ञान गुण सागर जय कपीश तिहुलोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र अरु ध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा
विकट रूप धरि लंक जलावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे।